అంటుంది షేనాజక్క. 30 డేస్ నుంచి ఫీవరు వస్తుంది, పోతుంది. అదేంది చెక్ చేయించుకోవాలి కదా! బ్లడ్ చెకప్స్. వామ్మో! 1 మంతా? చూపించుకో అప్పు. ఎందుకైనా మంచిది కదా! అది కరెక్ట్ బ్లడ్ కాదు చెకప్ గదా! చేయించుకుంటే ఏదో ఒక వైరల్ ఫీవర్ ఏదో ఒకటుంటది. దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు కదా అప్పు అక్క. ఎళ్ళిపోయిద్ది. ఎందుకు ఇబ్బంది పడతది. తర్వాత ప్రాబ్లమ్ అయితది. ఇప్పుడే రెమ్‌కి ఖచ్చితంగా వెళ్తున్నా. చెప్తాను. ఆ! హాయ్ ఆమని తిన్నావా బంగారం అంట. ఫుల్ ఫీవర్ ఉందంట పవన్ అన్న ఆమని వదినకి. నువ్వు పోవాల్సిందే చేబ్రోల్‌కి. షేనాజ్ హాయ్ అంటుంది అప్పు అక్క. అప్పు డార్లింగ్ అప్పుడు తిన్నావా అంటుంది షేనాజ్ అక్క. ఆ! వీళ్ళకి కూడా మన జబ్బు అంటుకుంది రంజిత్ భాయ్. అంతే. మార్నింగ్ అంతా క్లోజ్ ఉంటది రోజా టైం కదా! ఓకే. ఓకే. అందుకా? ఓకే రసూల్ బావ. ఓకే. వచ్చేసినా ఇప్పుడు ప్రాబ్లమ్ క్లియరా బావ? 2 డేస్ పడతదంట బావకి. కార్ రానీకా? హ్మ్. ఎందుకు? మళ్ళీ ఎట్లా మరి రోజు ఎట్లా పోతారు? వేరే కార్ ఉందా ఏమన్నా? బస్సుకి వస్తాడేమో. హుహు. గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ ఇండియన్ మార్నింగ్ ట్యూస్డే ఆల్. ఏమి లేదు. ట్యూస్డే ఎవరిని తిట్టనని, ఎవరిని ఇబ్బంది పెట్టనని మొక్కుకున్నా. అండ్ మీమ్స్ కూడా యూజ్ చేయనని ఫిక్స్ అయ్యాను. బట్ ఇప్పుడు వెడ్నెస్‌డే కదా! వింటేజ్‌లోకి వస్తాడు. ఓకే. ఓకే. వచ్చేసేయ్ లోకి. వచ్చేయ్. వింటేజ్‌లోకి వస్తాడు. సమీరా డార్లింగ్ ఏమైంది డార్లింగ్? ఏ అక్క అని మళ్ళా డార్లింగ్ కాడికొచ్చింది. అక్క ఎవరైనా డార్లింగ్ అయితదా? అక్క ఎవరైనా డార్లింగ్ అయితదా? ఈ షేనాజ్ అక్కకి బుర్ర పని చేస్తుందా, పని చేస్తలేదా బావతోని చేరి? నాకు నాకు చదువు చదువు రాదు. రాదు. ఏలా మేజ మేము పానీపూరి ఇవాళ. రసూల్ బావ లోకి బాయ్ అంటుండు మా రసూల్ బావ. తిన్నా షేనాజ్ అంటుంది అప్పు అక్క. తాత వస్తాడే మింగులు తిని పోతాడే అంట. అక్క అక్క ఆలోకి ఒక్కసారి నాకు ఫోన్ రింగ్ ఇయ్యవా? మ్యూట్ పెట్టొచ్చు కదా అక్క. నేనైతే కలవమా నువ్వు వెళ్తా రేపు వెళ్తా. బాయ్ అంటుండు బావ రసూల్ బాయ్కి. అదే మన లొక్కి బాయ్కి. బావ డార్లింగ్ ఏం చేస్తున్నావంట. అయ్యా ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పేసింది. ఇప్పటిదాకా సమీర డార్లింగ్ అంది. ఇక ప్లేట్ తిప్పేసింది షేనాజ్ అక్క. హాస్పిటల్లో చూపించుకొని వస్తా ఆమనికి. ఆమని వదిన పవన్ అన్న వస్తారంట రేపు చేబ్రోలికి. కలుస్తారా? హాస్పిటల్లో చూపిస్తారంట చెప్పండి. పండు డార్లింగ్ అంటుంది షేనాజ్ అక్క. నవ్వుతుంది. వచ్చిండే మెల్లగా వచ్చిండే. క్రీము బిస్కెట్ వేసిందే షేనాజ్ అక్క వేసిందే మా శంకర్ బావాకి. ఏమైందక్క అట్లా చూస్తున్నావు పైకి? సేనా డార్లింగ్ అంట. ఎయ్ బావా ఎయ్. నిన్నే పిలుస్తుంది. గుడ్లు పైకి వెళ్ళి తీసుకొస్తున్నాడు మా రసూల్ బావ. ఏమైంది రసూల్ అంత షాక్ అయినావు? వై కైకు? ఎవర్రా సేనా డార్లింగ్ అని పెట్టిండు బావ. ఆలోచిస్తుంది షేనాజ్ అక్క కూడా. నవ్వుతుంది, ఏడుస్తుంది, ఆలోచిస్తుంది. అక్బర్జీ అంటుంది. ఆమని వదిన లేదా? మా పవన్ అన్నకు రిప్లై ఇస్తలేదు. రసూల్ బాయ్ అన్న. మా రసూల్ బావ కూడా ఆలోచిస్తుండే ఎందుకో. నిజమే చెన్ను. ఆమెని నా ఓల్డ్ ఫ్రెండ్ అంట. అవునా? ఫ్రెండ్ అంట. చైనా చైనా ఇంకోసారి పండు అంట. చైనా ఏందయ్యా చైనా? బావా మిస్టేక్. చైనా అని పెట్టినవా? నాకు సిగ్గు పడుతుంది. ముక్కు అంటుంది చిన్న జక్క. ఉన్నానండి. మరి ఆమెని వదిన చెప్పదు నా పవన్ అన్న రేపు చేబ్రోలు వస్తాడంట చెప్పు. హాస్పిటల్లో చూపించుకొస్తాడంట. ఏదో ఒకటి చెప్తే నేను చెప్తా కదా పవన్ అన్నకి. చైనా నా ప్రకాష్ అంట. మా బావ చూడు రసూల్ బావ. చైనా నా ప్రకాష్ అంటుండు. అవునా అక్బర్జీ అంటుంది షేనాజ్ అక్క. అవునవును. మరి అసలు భవన్ రమ్మను కదా లైవ్ కి. మరి అసలు భవన్ లైవ్ కి రమ్మనుగా. ఎందుకేమని నీకు యాస్ట్రోక్ వస్తుందా? లాస్ట్ ఏం లేదు కానీ నేను కొద్దిసేపు లైక్లు కొట్టొస్తా. కొద్దిసేపు కూర్చొని నడుములు వస్తున్నాయి అక్క. సరే రసూల్ లైవ్ కి రా.